స్టార్లు లేకుండా కొత్త జట్టుతో తీసిన సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడుతుందని ఎవరైనా ఊహించగలరా? అది కూడా ఎలాంటి కమర్షియల్ వసూలు లేని ఒక ప్రేమ కథతో. దాన్ని సాధ్యం చేసి చూపించిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ నువ్వే కావాలి. 25 సంవత్సరాల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయినప్పుడు ఇదో చరిత్ర సృష్టిస్తుందని నిర్మాత రామోజీరావు ఊహించలేదు. హిట్ కొడతామనే నమ్మకం దర్శకుడు విజయ్ భాస్కర్లో ఉన్నప్పటికీ ట్రెండ్ సెట్టర్ తీస్తున్నానని బహుశా ఆయన తెలిసి ఉండదు. ఆ తెర వెనుక విశేషాలు తెలుసుకోవడానికి టైం మిషన్ వేసుకుని వెనక్కి వెళ్దాం రండి. 1999 మలయాళంలో విడుదలైన నిరం సంచలన విజయం సాధించింది. నిర్మాత రవికిషోర్కు దీనికి తెలుగులో తీస్తే ఆడుతుందనే నమ్మకం కలిగింది. కాకపోతే అప్పటి పరిస్థితుల వల్ల బడ్జెట్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకే దర్శకుడు విజయ్ భాస్కర్ని తీసుకెళ్లి రామోజీరావు ముందు రీమేక్ ప్రతిపాదన పెట్టారు. పెద్ద అయిన ఒరిజినల్ వర్షన్ చూశాక అంత గొప్పగా ఏం లేదు కదా అని ఫీల్ అయ్యారు. కానీ తన దగ్గరకు వచ్చిన టీం నమ్మకం ఆయనకి నచ్చింది. ప్రొసీడ్ అన్నారు. నిర్మాణ హక్కులు కొనేసి రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి మార్పుల వంటకం మొదలుపెట్టారు విజయ్ భాస్కర్. స్క్రిప్ట్ లాక్ చేశాక హీరో హీరోయిన్ వేట మొదలుపెట్టారు. ముందు సాయి కిరణ్ అనుకున్నారు. కానీ అంత సాఫ్ట్గా ఉన్న కుర్రాడు రిషి పాత్రకు సూట్ కాడని భావించి సెకండ్ హీరో వేషం ఇచ్చారు. రాజు మీనన్ తీసిన ఫ్యాంటా సాఫ్ట్ డ్రింక్ యాడ్లో నటించిన తరుణ్ రీచా పల్లట్ తన కథకు బెస్ట్ చాయిస్ అని ఫీల్ అయిపోయారు విజయ్ భాస్కర్. చైల్డ్ ఆర్టిస్ట్గా అప్పటికే అనుభవం ఉన్న తరుణ్ కాలేజీలో చదువుతున్నాడు. నటన మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో లేడు. తల్లి రోజారాంని ప్రోత్సాహంతో ఓకే చెప్పేశాడు. రీచాకి ఇంతకన్నా బెస్ట్ ఆఫర్ ఏముంటుందని తను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కేవలం 1.5 కోటి బడ్జెట్తో షూటింగ్ పూర్తయిపోయింది. అది కూడా అధిక శాతం రెమ్యునరేషన్ ఖర్చు పెట్టారు. గిరిబాబు, ఎంఎస్, చలపతిరావు, కోవైసెర్ల లాంటి సీనియర్లు తీసుకోవడం వల్ల అంత మాత్రమేనా అయ్యింది. చిత్రీకరణ మొత్తం రామోజీ ఫిలిం సిటీలోనే చేశారు. స్టార్ హీరోలకు మా సాంగ్స్ చేస్తున్న కోటితో అదిరిపోయే ఆల్బమ్ తయారు చేశారు విజయ్ భాస్కర్. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుందని, అనగనగా ఆకాశం ఉంది సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ని ఊపేశాయి. కళ్ళల్లోనూ కళ్ళు పెట్టి చూడవెందుకు అంటూ సిరివెన్నెల రాసిన సాహిత్యం అమ్మాయి మానసిక సంఘర్షణని గొప్పగా ఆవిష్కరించింది. మార్కెట్లో మరియు కంపెనీ ద్వారా విడుదలైన ఆడియో సంచలనం సృష్టిస్తోంది. 2000 సంవత్సరం అక్టోబర్ 13 నువ్వే కావాలి కేవలం 22 ప్రింట్లతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. టాక్ మెల్లగా స్పీడ్ అవుతుంది. మొదటి రోజు ఈజీగా దొరికిన టికెట్లు వీకెండ్ వచ్చేసరికి బ్లాక్లో కొందామన్న దొరకని పరిస్థితి తలెత్తింది. ఉషా కిరణ్ ఆఫీస్ ఫోన్ మ్రోగుతూనే ఉంది. ప్రింట్ 110 దాటిపోయే అయినా సరిపోవడం లేదు. సిల్వర్ జూబ్లీకి బయ్యర్లు ఫిక్స్ అయిపోయారు. ఎక్కడ చూసినా వసూలు సునామీ. ఫైనల్ రన్ అయ్యేలోగా 20 కోట్ల వసూలుకు దగ్గరగా వెళ్ళిన నువ్వే కావాలి బడా స్టార్లకే సాధ్యం కానీ ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. కాలేజీ వాతావరణంలో స్వచ్ఛమైన స్నేహాన్ని చూపించిన తీరు, చిన్న చిన్న మాటలు, ప్రాసలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆడుకున్న విధానం, విజయ్ భాస్కర్ డైరెక్షన్ వేరసి యువతని మళ్ళీ మళ్ళీ చూసేలా చేశాయి. ఆడియో క్యాసెట్లు హాట్ కేక్లు అయ్యాయి. హైదరాబాద్ ఒడియన్ థియేటర్ కాంప్లెక్స్లో నువ్వే కావాలి 100 రోజులు ఉన్న 3 స్క్రీన్లలో ఈ సినిమానే వేశారు. అయినా సరే టికెట్ దొరక వెనక్కి వెళ్లిన ప్రేక్షకులు వేల సంఖ్యలో ఉన్నారంటే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తరుణ్ రీచా ఓవర్ నైట్ స్టార్లయ్యారు. నిర్మాణ భాగస్వామి రవికిషోర్ మెయిన్ ప్రొడక్షన్ చేసిన ఉషా కిరణ్ మూవీస్ కనకవర్షంలో తడిసిపోయారు. నిర్మాణ భాగస్వామి రవికిషోర్ మెయిన్ ప్రొడక్షన్ చేసిన ఉషా కిరణ్ మూవీస్ కనకవర్షంలో తడిసిపోయారు. నువ్వే కావాలిలో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండవు. యూత్ని ఆకట్టుకోవడం కోసం బలవంతంగా పెట్టిన లిప్ లాక్ సీన్లు కనిపించవు. లైలాతో తీసిన స్పెషల్ సాంగ్ కూడా ఫ్యామిలీస్ని మెప్పించేలా చాలా పద్ధతిగా తీశారు. సింపుల్ జోకులు అయినా సరే గుర్తు చేసుకుని మరీ నవ్వుకునేలా హాస్యం పండింది. కామెడీ కోసమే మళ్ళీ మళ్ళీ చూసిన ఆడియన్స్ ఎందరో. అలా నువ్వే కావాలి ఒక చరిత్రగా నిలిచిపోయింది. ఎందరికో క్లీన్ యూత్ మూవీస్ తీసేందుకు స్ఫూర్తినిచ్చింది. అందుకే 25 కాదు ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా నువ్వే కావాలి వెదజల్లే పరిమళాలు యూత్ ఫిలిం మేకర్స్కు తాజాగా ఉంటాయి.